Hello, welcome to AKSIS. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఈ రెండు ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంటే దట్టు అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే స్కీమ్స్ అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్గా అనుకుంటున్నామో వాటిని ఈ రోజు నుంచి సిరీస్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి అగ్రికల్చర్ కాంటెక్స్ట్లో ఇండియన్ అగ్రికల్చర్ కాంటెక్స్ట్లో మనకి కంప్లీట్గా ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్గా ఉన్నటువంటి స్కీమ్స్ని డిస్కస్ చేద్దాం. సో మోస్ట్లీ రీసెంట్గా ఉన్నటువంటి స్కీమ్స్ అనేటువంటివి న్యూ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. సాధారణంగా మనుషులందరికీ కూడా హెల్త్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ హెల్త్ కార్డ్ అనేటువంటిది హాస్పిటల్లో తీసుకెళ్తే గవర్నమెంట్ సబ్సిడీస్ ద్వారా చూస్తారు. ఇదే కాంటెక్స్ట్లో వ్యవసాయంలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో విపరీతంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ కెమికల్ లేదా కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేటువంటి యూజ్ చేయడం ద్వారా సాయిల్ అంతా కూడా కలుషితమైపోతుంది. దాని ద్వారా సాయిల్ అంతా అయిపోతుంది. దాని ద్వారా అంటే భవిష్యత్తులో ఎలాంటి పంటలు కూడా అంత ప్రొడక్టివ్గా పండేటువంటి అవకాశం లేదు. అదొక కారణమైతే, రెండవది ఏంటంటే అసలు రైతు దగ్గర ఉన్నటువంటి పొలంలో ఎలాంటి మట్టి ఉంది, ఆ మట్టిలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఫర్దర్గా ఏ న్యూట్రియన్స్ తక్కువ ఉన్నాయి, ఏ న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ అతనికి ఒక కార్డు ఇచ్చాము అంటే ఇదిగో నైట్రోజన్ నీ పొలంలో తక్కువ ఉంది, సో నైట్రోజన్కి సంబంధించినటువంటి ఎరువులు నువ్వు అప్లై చేయాలి. పొటాషియం బాగానే ఉంది, సో పొటాషియం ఎరువులు నువ్వు అప్లై చేయక్కర్లేదు. ఇట్లా రైతుకి కూడా ఒక వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఎరువుల యొక్క వినియోగం కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో ఈ కాంటెక్స్ట్లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిదే ఈ న్యూ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ప్రతి రైతుకి కూడా తనకున్నటువంటి పొలానికి ఖచ్చితంగా ఈ యొక్క హెల్త్ కార్డ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆ యొక్క హెల్త్ కార్డ్ అనేది నీ పొలంలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఎట్లా ఉన్నాయి, తక్కువ ఏమున్నాయి, ఎక్కువ ఏమున్నాయి, సో దట్ నువ్వు ఫర్దర్గా ఎలాంటి పంటలు అదేవిధంగా ఎలాంటి ఎరువులు ఉపయోగించుకోవాలి అన్నట్టుగా తెలియజేస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015వ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సంస్థ ఏదంటే గవర్నమెంట్ ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎయిమ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి అంటే కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఇన్ డిస్ట్రిబ్యూటింగ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ టు ఆల్ ఫార్మర్స్ అక్రాస్ నేషన్, భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆ రైతుకు 1 ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా అందరికీ కూడా సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తుంది. కీ ఫీచర్స్ ఏంటి, అసలు ఈ స్కీమ్ అనేది ఎందుకంటే ఈచ్ ఫార్మర్కి సాయిల్ న్యూట్రియంట్ స్టేటస్ అనేటువంటి తెలియజేసి తన యొక్క భూమిలో ఎంత సాయిల్, ఈ యొక్క సాయిల్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉన్నాయో తెలియజేసి ఆ తర్వాత అతనికి అడ్వైజ్ ఇస్తారు. ఏమని, ఇదిగో నీ పొలంలో ఈ న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఈ న్యూట్రియంట్స్ లేవు అని చెప్పేసి ఫర్దర్గా ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటువంటి మనకి ప్రతి ఫార్మర్కి తనకు ఉన్నటువంటి భూమి మొత్తానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మరి ఈ సాయిల్ హెల్త్ కార్డులు ఏముంటాయి, దేని గురించి వాళ్ళు చెక్ చేస్తారు అంటే 12 పారామీటర్లు మొత్తం కూడా చెక్ చేసి ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ అనేటువంటిది ఇస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేటువంటివి ఎట్లా ఉన్నాయి, నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాష్ కానివ్వండి, ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. వీటి యొక్క లెవెల్ అనేది తన యొక్క రైతుకు ఉన్నటువంటి భూమిలో ఎట్లా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా. అదేవిధంగా సెకండరీ న్యూట్రియంట్స్లో భాగంగా జింక్ కానివ్వండి, అంటే ఐరన్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, మ్యాంగనీస్ కానివ్వండి, తర్వాత బోరియం కానివ్వండి, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. అంటే ఒకవైపు మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ నీకున్నటువంటి పొలంలో ఎంత శాతం ఉన్నాయి, ఎంత శాతం లేవు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత pH వాల్యూ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఫిజికల్ పారామీటర్స్ ఈసీఓసి లాంటి ఫిజికల్ పారామీటర్స్ కూడా ఆ సాయిల్ హెల్త్ కార్డులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ మనకి రైతుకి తెలుస్తుంది అనమాట, ఓకే నా పొలంలో ఈ యొక్క ఫాస్ఫరస్ ఉంది, బాగానే నైట్రోజన్ ఉంది, సో ఫాస్ఫరస్ నైట్రోజన్కి సంబంధించినటువంటి ఎరువులు నేను వాడక్కర్లేదు. సో ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ ఆర్ ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కూడా చాలా అనర్థాలకు దారి తీస్తుందండి. ఎందుకంటే పంట మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇట్లా వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది రైతులకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది. అండ్ రీసెంట్గా ఏం జరిగింది అంటే ఒక కొత్త చేంజ్ ఏమొచ్చింది అంట, ఈ యొక్క న్యూ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఏదైతే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని కాస్త రాష్ట్రీయ
కృషి వికాస్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో మర్జ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో మర్జ్ చేయడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్ ఏం చెప్తుంది? సాయిల్ యొక్క హెల్త్, అదేవిధంగా సాయిల్ యొక్క ఫర్టిలిటీ గురించి తెలియజేస్తుంది. సో అదేవిధంగా గవర్నమెంట్ అనేటువంటిది రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఇంటర్వెన్షన్స్లో భాగంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవిష్కరణ ఏంటంటే, ఈ సాయిల్ హెల్త్ కార్డు ఏ రైతుకైతే ఇస్తున్నామో ఆ రైతు యొక్క భూమిని జిఐ ట్యాగ్ ఈ యొక్క జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా, జిఐఎస్ సిస్టమ్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా అధికారుల ఆఫీసులో కూర్చొని ఇదిగో ఈ రైతు దగ్గర ఉన్నటువంటి పొలం ఎక్కడ ఉంది, ఆ పొలంలో ఈ యొక్క మ్యాక్రో ఇంగ్రీడియంట్స్ ఎట్లా ఉన్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఎట్లా ఉన్నాయి, మొత్తం చెక్ చేసి ఆ రైతుకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సాయిల్ శాంపిల్ కలెక్షన్స్ అనేటువంటి తీసుకుంటారు, టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో టెస్టింగ్ చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేసి ఫిజికల్ కార్డ్ అనేది రైతుకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 2015లో తీసుకొచ్చినటువంటి స్కీము. రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఈ స్కీమ్ని దీంట్లో మర్జ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోవచ్చు. ఏ పాయింట్స్ ఎక్స్పెక్టెడ్గా అనుకోవచ్చు? మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా 12 పారామీటర్స్లో ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటిది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉంది. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్స్, NMEO ఓపీ అంటాం. అసలు ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కోవిడ్ టైంలో మీరు గమనించండి, కోవిడ్ టైంలో 2020 సంవత్సరం 2021 సంవత్సరంలో మీరు గమనిస్తే మనం ఆయిల్ ప్రైజెస్ అనేటువంటి భారతదేశంలో విపరీతంగా పెరిగాయి. కారణం ఏంటి? భారతదేశం అనేది ఈ యొక్క వంట నూనె మొత్తము కూడా థాయిలాండ్ నుంచి, ఈ ఇతర దేశాల నుంచి ఎక్కువగా సౌత్ ఈస్ట్ నేషన్స్ నుంచి ఎక్కువగా మనము ఈ యొక్క ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతులు చేసుకుంటున్నాం. అంటే ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుంది. కోవిడ్ టైంలో సప్లై చైన్ మేనేజ్మెంట్ బ్రేక్ అవ్వడం ద్వారా ఈ ఇంపోర్ట్స్ అనేవి ఇంకా అధిక ధరలు పెరిగిపోయాయి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆయిల్ ప్రైజెస్ కాస్త ఇంపోర్ట్స్ అనేటువంటివి కంప్లీట్గా ఆ సమయంలో ఏమైందంటే కొంత బ్రేక్ రావడం వల్ల ఇంకా ప్రైస్ పెరిగింది. వంట నూనె అనేది సామాన్యులు కూడా వాడేటువంటిది కాబట్టి ప్రైజులు బాగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఒక విషయం ఆలోచించింది. మనం ఎందుకు ఇంపోర్ట్ కంట్రీగా ఉన్నాం, మనమే సెల్ఫ్ సస్టైన్డ్ కంట్రీగా, మన దగ్గర రైతులు లేరా, లేదా మన దగ్గర భూమి లేదా? సో మనం కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చి కొంత ఎంకరేజ్ చేయగలిగితే మన రైతులు కూడా అద్భుతంగా ఆయిల్ ఫామ్ని బాగా పండించగలుగుతారు. సో దట్ సెల్ఫ్ సస్టైన్ అవ్వచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 2021 సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంట నూనె అనేటువంటిది పండించేటువంటి కార్యక్రమం అనమాట. ఈ స్కీమ్ వచ్చేసి మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అనేది షేర్ అనేది తీసుకుంటుంది. అది 70-30 90-10% అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఫైనాన్షియల్ అవుట్లే వచ్చేసి ఈ యొక్క క్యాబినెట్ అనేటువంటిది 11,000 కోట్లు ఖర్చు చేయాలి. ఏమేంటి? సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ పామ్ కల్టివేషన్ అండ్ క్రూడ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అనమాట. అంటే ఈ డబ్బంతా కూడా రైతులకి ఇన్సెంటివ్స్ రూపంలో, సబ్సిడీస్ రూపంలో, సో వాళ్ళకి అన్నీ కూడా కల్పించి అద్భుతమైనటువంటి ఆయిల్ ఫామ్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి. సో దట్ రైతులు మనకు బాగా పండిస్తారు, మనం సెల్ఫ్ సస్టైన్ అయిపోతాం, ధరలు బాగా తగ్గుతాయి. మనం ఇంపోర్ట్స్ చేసుకున్నట్టయితే ధరలు డాలర్స్ రూపంలో పే చేయాలి కాబట్టి ఎక్కువ రూపాయలు పే చేయాల్సి వస్తుంది. అదే రైతులే పండించారనుకోండి భారతదేశంలో, ఎక్కువగా రైతులు ఉపయోగపడతారు, అదేవిధంగా ప్రజలకి కూడా తక్కువ ధరలకు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆలోచన అనమాట. సో ఇక్కడ క్యాబినెట్ అనేటువంటి ఆ రోజుల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా అప్లై చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ అనేది ఎక్కువగా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలంట, ఏ ఫోకసింగ్ ఏరియాస్ అంతా కూడా మీరు గమనిస్తే నార్త్ ఈస్ట్ రీజన్ అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఈ స్కీమ్ యొక్క స్పెషల్ ఫోకస్ చేసి అక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అండ్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ఏరియా అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్స్. ఇక్కడ భూమిని కూడా విస్తరించాలి. ఆయిల్ పామ్ సెక్టార్ అనేటువంటిది అంత ఈజీ కాదు. వాస్తవంగా చెప్పాలంటే రైతులు ఎందుకు ఆయిల్ పామ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయరంటే, చాలా కాలం తర్వాత, అంటే ఈ సంవత్సరం పంట వేస్తే ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఆయిల్ పామ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఈ 4 ఇయర్స్ అంతా కూడా ఎలాంటి పంట ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ 4 ఇయర్స్ గ్యాప్లో కూడా ఇతర పంటలు అనేటువంటివి ఈ ఆయిల్ ఫామ్లో వేసుకునే విధంగా, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బత్తాయి తోటలు కానివ్వండి, లేదా ఇతర తోటలు, దానిమ్మ తోటలు కానివ్వండి వేసినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి భూమి అంతా కూడా వేస్ట్ కదా అని చెప్పేసి
దట్టు స్టార్టింగ్ మనకేం పనులు రావు. సో ఈ కాంటెక్స్‌లో ఏమవుతుందంటే రైతులు ఆ సరిపోయేటువంటి భూమిలో ఇతర పంట కూడా వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బత్తాయిలు రావడానికి లేదా దానిమ్మ రావడానికి 5, 6 సంవత్సరాలు పడుతుంది. ఈ గ్యాప్‌లో రైతులు కూడా సస్టైన్ అవ్వాలి కదా! అందుకే ఇంకొక ఈ మిక్స్డ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే దీని యొక్క టార్గెట్ ఏంటి? 2025, 26 కల్లా 2025, 26 కల్లా దాదాపుగా ఈ యొక్క 10 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి. 2029, 30 కల్లా భారతదేశంలో 28 లక్షల హెక్టార్లలో 28 లక్షల టన్నుల ఆయిల్ అనేటువంటిది ఉత్పత్తి చేయాలి. సో టోటల్‌గా 10 లక్షల హెక్టార్లలో భూమి అనేటువంటిది అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి ఎంత 3.5 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆయిల్ సీడ్స్ అనేటువంటి పండిస్తున్నారు. భవిష్యత్తులో 10 లక్షల హెక్టార్లకు వెళ్ళాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంపోర్ట్స్ పైన మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. అండ్ రైతుల యొక్క ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రైతుల యొక్క ఆదాయం అనేటువంటిది పెంచడం. అసలు ఈ స్కీమ్‌లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే 2. ఒకటి ఇన్పుట్ సబ్సిడీ అనమాట ఆర్ ప్రైస్ అసిస్టెన్స్ అంటాం. సో ప్రైస్ అసిస్టెన్స్ ఒకటి అంటే అర్థం ఏంటంటే ఈ రైతులకి ఏదైతే ఇండస్ట్రీ వాళ్ళు రైతుల దగ్గర ఆయిల్ కొంటున్నారో ఎక్కువ ధరలు ఇచ్చి మీరు కొనుక్కోండి. మీకేదైనా ఇబ్బంది వస్తే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా మేము మీకు డబ్బులు అనేటువంటి సప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ వెళ్ళి ఏం చేస్తుంది ఫార్మర్ దగ్గర? ఇదిగో 1 టన్ ఆఫ్ పామ్ ఆయిల్ అనేటువంటిది నీ దగ్గర 10,000 కొంటాం అనుకోండి. సో 10,000 కాదు 15,000 కొనండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ 5,000 ఇండస్ట్రీస్‌కి లాసే కదా! లాస్ కాకుండా కేంద్ర ప్రభుత్వం అనేది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఈ యొక్క ఇండస్ట్రీస్‌కి డబ్బులు పే చేయడం జరుగుతుంది. సో 14.3% ఆఫ్ ద క్రూడ్ పామ్ ఆయిల్ ప్రైస్. సో 14 పాయింట్ ఇంక్రీజ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇది సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ప్రైస్ అష్యూరెన్స్ ఏంటి అనేది ఏంటంటే ఖచ్చితంగా రైతు దగ్గర నుంచి ఇదిగో నిర్దిష్టమైనటువంటి రేటుకి మేము కొంటాము అని చెప్పండి. సో ఇండస్ట్రీస్‌కి ఏమైనా లాస్ వస్తే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రభుత్వం అనేది మీకు భరిస్తుంది అని చెప్పడం జరిగింది. నౌ అసిస్టెన్స్ ఫర్ ఇన్పుట్స్ ఆర్ ఇంటర్వెన్షన్స్ అంటే రైతులకి కావాల్సినటువంటి సబ్సిడీస్ కానివ్వండి, ఇన్పుట్ క్యాపిటల్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. సో అంటే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి రైతుల్ని. సో ఏ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ ప్లాంటింగ్ మెటీరియల్ ఫర్ ఆయిల్ పామ్ అండ్ దిస్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 12,000 per hectare to 29,000 per hectare. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలుగా తీసుకోవచ్చు యావరేజ్గా. 2.5 ఎకరాలకి ఆయిల్ పామ్కి కేంద్ర ప్రభుత్వం అనేది 29,000 రూపాయల సబ్సిడీ అనేటువంటిది అందిస్తుంది. గతంలో ఎట్లా ఉండేది? 12,000 మాత్రమే ఉండేది. దీన్ని దాదాపుగా సమ్వేర్ అరౌండ్ 150% ఇంక్రీజ్ చేశారు. 12,000గా ఉన్నటువంటి దాన్ని 29,000గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే స్పెషల్ ఫోకసింగ్ ఎక్కడ ఏరియాసు? భారతదేశంలో స్పెషల్ ఫోకస్ ఏరియాస్ ఈ యొక్క పామ్ ఆయిల్ డెవలప్ చేయడానికి నార్త్ ఈస్టర్న్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. సో ఇది వ్యవసాయానికి అగ్రికల్చర్ స్కీమ్స్ అనేటువంటి మనకి ఎక్స్పెక్టెడ్గా అనుకున్నటువంటి స్కీమ్స్ ఇవి భవిష్యత్తులో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ గ్రూప్ 1 రాసే వాళ్ళకి ఈ స్కీమ్స్ అనేటువంటి యూజ్ అవుతాయి. అండ్ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే అగ్రికల్చర్ ఏరియా పైన బాగా ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినర్స్. సో ఈ కాంటెక్స్ట్లో రీజన్స్ తెలుసుకోండి. అసలు ఎందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చారు? స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? సెంట్రల్ స్పాన్సర్డా ఇంకోటా ఓకే ఫైన్. కానీ స్కీమ్ యొక్క ఉద్దేశం తెలుసుకున్నట్టయితే మీకు స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.